హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవితా వైన్స్. ఇద్దరు స్నేహితురాలు ఒక ఇంటి తోడికోడలు పార్ట్ 40 ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 40 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. నిన్న రాత్రి విక్కీ గారి కష్టం చూడాలి. ఎందుకే బావని అంతలా ఏడిపిస్తావు? ఆ టైంలో కూడా ఇబ్బంది పెట్టాలా? నాకు వాడిని ఎంత ఏడిపిస్తే ఎంత నచ్చుతుంది. ఈ మధ్య ఎందుకో ఏమో ఈ మొహం. ఇంతకు ముందేమో నా విక్కిని ఎవరేమనద్దు అంది, ఎప్పుడేమో నువ్వే అంటున్నావు. వాడు నా బంగారు బుజ్జుకుండానే. నేనేం చేసినా వాడితోనే చేస్తాను, వాడితోనే ఆడుకుంటాను. బిడ్డలు, హే పెద్ద మమ్మీ, ఎంత క్యూట్ గా రెడీ అయ్యో. ఎక్కడికి వెళ్తున్నావు? నేను మధు వాళ్ళ ఇంటికి పోతున్నా. మధు వాళ్ళ ఇంటికా? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? ఎందుకు పెద్దమ్మా? మనం కూడా వెళ్దామానే. మనమా? ఏ మీరేటు ఎట్లేదు, నెల రోజుల దాకా మీరేటో పోయేది లేదు. మరి నువ్వెళ్ళొచ్చా? నువ్వెందుకు వెళ్తున్నావు? ఇంటి అల్లుడట మా విద్యుతోటి మాట్లాడతలేడట. అవునా? సూర్య మంచి పని చేశాడు. అది వచ్చి నన్ను బతిమలాడుతుంది. నువ్వు రా అత్త, నీకు తెలుసు కదా వాళ్ళందరూ నాకు ఇంకా పరిచయం లేదని. అంటే ఇప్పుడు విద్య నిన్ను తీసుకెళ్తుందా? ఐ మీన్ నువ్వు విద్యను తీసుకెళ్తున్నావా ఇంటికి? అవునే, పోయి అల్లుడిని బతిమలాడుకుంటాం. ఎందుకు మాట్లాడతలేడో మరి అడుగుతాం. ఎందుకు మాట్లాడతారు? ఇంట్లో ఫంక్షన్ అయితే అల్లుని పిలవకుండా ఉంటారా? మంచిది, వాడు కరెక్ట్ గానే చేస్తున్నాడు. మరి వచ్చి వదినకి చెప్పచ్చు కదా, వదినేమి తమ్ముడు నాతో మాట్లాడతలేడు, మాట్లాడమని చెప్పు అని చెప్పది. దానికి ఇదంటే అస్సలు నచ్చదు. వచ్చినప్పటి నుంచి అసలు దీంతో ఒక్క మాట మాట్లాడలేదు తెలుసా. అత్త సావిత్రమ్మ కనీసం దీన్ని తీరుతోంది. అదైతే ఏది లేదు. మళ్ళా ఏమన్నా వేసుకుంటదని భయమే, అంతకు మించి నాకేం లేదు. అది ఊరికే భయపెడుతోంది మిమ్మల్ని. సరేలే, ఒక ఆడపిల్ల మనసు ఎంత సెన్సిటివ్ గా ఉంటుందో మనకు తెలీదా? పోయిరావే, తొందరరా. నువ్వు లేకపోతే మాకు ఇంట్లో బోర్ కొడుతుంది. మీ ఇద్దరి అక్కచెల్లెళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. నన్ను ఎడదెక్కుతాడు, బోర్ కొడుతుందట అంతటిగానే. నిజమే అమ్మా. ఆగో, ఏంటే ఏం పంట ఏమంటావు నీకు? అగో చూసావా మీ ఇద్దరు ముందట ఎన్ని నాటకాలు ఆడుతాడు. అగో రోజు స్పెషల్ ఏదన్నా కూర వేయించుకుంటావు, ఇవాళ ఎంత కొత్త ఏమడుతుంది? నేను ఇవాళ నా మేనగోడల్ని వాళ్ళ అత్తగారింటి పట్టుకపోతాను. ఆగో, నువ్వు తీసుకపోడేంది? ఇక నేనైనా ఇంటి పెద్దను, ఇక నేనే పోతాన్నా. అబ్బో, అంటే ఇవాళ నాకు ఫుల్ రెస్ట్ అన్నట్టు. మరి ఇంకా పోతలేవు, తొందర పో కదా. ముందే చెప్తే టిఫిన్ కూడా చెప్పదు. పొద్దున్నే పోక ఏం చెప్తానా అమ్మా? ఎందుకే అట్లా అంటావు? అది పోతే మాకందరికి బోర్ కొడుతుంది. మా పుజ్జి పెద్ద మమ్మీ, కొన్ని దాచిపెట్టుకోవే, మళ్ళా మా విక్కీయానికి ఇయ్యవా? మీ విక్కీయానికి ఇచ్చేటి ఇంకా చాలానే ఉన్నాయి. మా విక్కీయానికి అంటవాని? విక్రమ్ బాబుకి తగ్గ భార్యనే దొరికింది, ఆట ఆడి అమ్మా. ఏ నువ్వేంటే ఛాన్స్ దొరికితే మా విక్కీని ఏదోటి అంటావు? విక్రమ్ బాబుకు మంచిగానే దొరికినావు. ఎన్ని ఆటలు ఆడిస్తానో నేను చూస్తలేనా అమ్మా? ఆడి ఆడి మంచి కావాలి. విక్రమ్ బాబుకు వీపు సాఫ్ కావాలి. పెద్దదేమో విన్నుగానికి తగ్గట్టు దొరికింది, అమాయకురాలు. చిన్నదే చిత్రాంగులు ఆడిది దొరికింది, చిత్రాంగులానికి చిత్రాంగుల దొరికింది. ఏందే నీ మొగుడిని కవిత్వం చెప్పమంటున్నావా? నేను కవిత్వాలతో ఊగుడితేనే దగ్గరకు రానిస్తావా అని? ఎవరు చెప్పారు నీకు? విక్కీ గారు చెప్పాడా? బామ్మా మరిదా ఇట్రా. ఏందమ్మా? ఏమన్నది బామ్మ? ఇటు రావే, వచ్చినప్పటి నుంచి చూస్తానా రోజులు బాగా కొడుతున్నావేందా నా దగ్గర? మా ఆయన నువ్వు ఏడిపిస్తున్నావు కదా, అందుకే నేను నీతో ఇలాగే ఉంటాను. మా పెద్దమ్మ చూడు, మా ఆయన అంటే మా పెద్దమ్మకి ఎంత ఇష్టమో, అందుకే పెద్దమ్మ అంటే నాకు ఇష్టం. సరే మరి అందరికి చెప్తా. ఏం చెప్తావు? గదే కవిత్వాల ముచ్చట. బొమ్మ పిచ్చి పిచ్చి చేసావనుకో, విక్కిదంతా నిన్ను మొట్ట చేపిస్తా. చేయించే ముందు చెప్తా. బొమ్మ మా నాతో దోస్తానా కడతావా కట్టవా? నాతోటి మంచిగా దోస్తు లేకుంటేనే నేను ఇవేం చెప్పా నీకు. సరే, ఉంది విషయం చెప్పు. నీకు ఈ విషయం ఎవరు చెప్పిండ్రు? విక్కీ గారు చెప్పిండా? నేనేనే రాత్రి మూత్రానికి అత్తలేసిన, మరి ఇలా మంచం సప్పులు లేవిన వాడతలేవు ఏందా అని వచ్చి చూసిన. ఇక నువ్వు తిడుతున్నావు కదా అన్ని, అవన్నీ అనుకుంటా కూర్చున్నా పక్క కూర్చేసుకొని. షీ ఏంటే షీ? నీకు షీ, నాకు అవన్నీ తెలుసు. నీకు కొంచెం కూడా సిగ్గులేదే? అలాంటివి వింటారు ఎవరైనా?
ఓ ఇంకా మస్తున్నా దా కూసో చెప్తా. చిచి. అగో షీ అంటది. లాస్ట్ కి సప్పుడు ఏమి వినిపించలేదేమే, మంచం సప్పుడు వినిపించలే, ఏం సప్పుడు వినిపించలే. ఏమైంది? మస్తు మిస్ అయినావా బామ్మ? ఆ మస్తు మిస్ అయినా. ఇవాళ ఒక పని చేద్దాం. ఏంటిదే? లోపల ఒక మంచం వేయిస్తా నీకు పక్కకు, మంచిగా వండుకొని చూడు మేమేం చేస్తున్నామో. ఆ? ఐడియా మంచిగున్నదే. నిన్ను అరే ఏంద్రా నువ్వు కవిత్వాలు ఎక్కడ నేర్చినవురా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. అసలు నీకు పాటలు కూడా పాడరాదు, కవిత్వాలు ఏం నేర్చినవురా? కవిత్వాలు ఏంద్రా? కవిత్వాలు ఎట్లా చెప్తున్నావు చెప్పు నువ్వు. నేను కవిత్వాలు ఎప్పుడు చెప్పినారా? నీ మొహం. అరే నువ్వు రాత్రి ఏం చేస్తావో అన్ని తెలుసు నాకు. ఏంది? ఆ నువ్వేమో నా మరదల్ని పొగుడుతున్నావట ఫుల్లుగా. నా పిల్లం వచ్చి నన్ను టార్చర్ చేస్తుంది. నువ్వు నా పరిస్థితి చూడాల్సింది. నువ్వట ఫస్ట్ నైట్ రోజు ఫుల్ పొగిడినవట. నేను పొగిడితేనే దగ్గరికి రావాలట, కవిత్వాలు చెప్పాలట. ఎక్కడి నుంచి వస్తాయిరా? ఇదంతా ఎవరు చెప్పారా నీకు? ఇడియట్. టైంకి అటువైపు తిరిగి ఫోన్లో చాట్ జీపీటీని అడిగితే చెప్పింది ఓ 2 కవిత్వాలు. లేకపోతే సచిన అనుకున్నా. కింద మీద పడ్డా ఆ కవిత్వాల కోసం. నువ్వే నుంచి కొట్టేస్తున్నావురా? చాట్ జీపీటీయే కదా? ఛీ, చాట్ జీపీటీ ఏంద్రా నీ మొహం. నాకు నా మధుని చూస్తే వాటంతట అవే వస్తాయిరా. మంచిగా గుర్తు చేసినవురా. పెళ్లికి ముందు తనని చూసిన మొదటి రోజు నుంచి రోజు తను గుర్తొచ్చినప్పుడల్లా తన మీద కవిత్వాలు రాసేవాణ్ణి, తన గురించి రాసేవాణ్ణి. అవన్నీ పెళ్ళయ్యాక తనకిద్దాం అనుకున్నాను. మంచిగా గుర్తు చేసినవురా. అవి మొత్తం ప్రింట్అవుట్ తీసి బైండింగ్ చేసి తనకిస్తా. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఏమన్నా అర్థమవుతుందా నీకు? ఏంద్రా? నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ మర్చిపోయినా. నువ్వు గుర్తు చేసినావు. తనకి గిఫ్ట్ గా ఇస్తాను. మెంటల్ వేసినావు అనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. అరే అది నా పర్సనల్ రా, నీకెందుకు? ఒక్క రాత్రి కవిత్వం చెప్పడానికి చచ్చిన. ఇవాళ రాత్రి కూడా 2 ప్రిపేర్ అయ్యి పెట్టుకున్నా. ఇక నువ్వు పెద్ద గ్రంథాలు రాసి బైండింగ్ చేసి బుక్ ఇస్తా అంటే ఇక నాకు జీవితం ఎక్కడ సరిపోతుందిరా? మధుకి విన్ను బుక్ ఇచ్చాడు, నువ్వు కూడా నాకు రాసి అంటది. నేను ఇలాంటి బుక్ రాయాలంటే ఎన్ని జన్మలు పడుతుందో తెలుసా నాకు? బుక్ రాసుకొని రా, వచ్చే జన్మలో కలుస్తా అంటది నన్ను. అదేరా నీ బాధ. చాట్ జీపీటీ ఉంది కదా మరి నీకు ఎందుకంత భయపడుతున్నావు? ఇంకా చాలా ఏఐలు వచ్చినాయి, టెన్షన్ పడకు. ఒక్క రోజులో అయిపోతుంది పని. దానికి గనుక నేను చాట్ జీపీటీలో సెర్చ్ చేసినా అని తెలిసింది అనుకో, అంతే సంగతులు ఇక. నువ్వు ఈ విషయం మళ్ళా మధుకి చెప్పకురా రే, సంపెత్తది నన్ను. అరే ఆ బుక్కులు గ్రంథాలు మనకి ఎందుకురా? రేపు ఆఫీస్ కోవాలి అసలే, దాని గురించి ఆలోచించు. వెళ్దామా రేపటి నుంచి? వెళ్దాం రా. అయినా ఆఫీసే. నా మధునే. అంటే ఏంది? ఇప్పుడు ఆ గ్రంథం ఇస్తా అని ఫిక్స్ అయినవా? యా, ఆ గ్రంథం ముందు నాకు నీకెందుకురా? దాన్ని జిరాక్స్ తీసుకుంటా. అరే నేను నా మధు గురించి రాసుకున్నాను రా. ఏం పర్లేదు, ఎడిట్ చేసుకొని మధు ప్లేస్ లో ప్రియాని పెట్టుకుంటా. అరే సీరియస్ గా చెప్తున్నారా, నేను నవ్వకు. కొంచెం మెల్లగా నడిపే. నాకు ఎప్పుడెప్పుడు సూర్య దగ్గరికి వెళ్దామా అని ఉందత్త. ఫాస్ట్ గా నడపబుద్ధి అవుతుంది. దీని రోగం పడగాను ఫాస్ట్ గా నడపబుద్ధి అవుతుందట. ఆయనతో దేనికన్నా పెట్టదు కదా, ఇది రమ్మనంగానే వేసుకుంటా వచ్చిన. ఇటు నుంచి ఇటే నన్ను పైకి పంపించేటట్టున్నది. ఆయనతో దేనికన్నా వేసి పెడతావానే, నాకు భయం అవుతుంది. ఏ ఆగత్త, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అసలే కార్ డ్రైవింగ్ చేయక 5-6 నెలలు అవుతుంది. 5-6 నెలలు అవుతుందా? పోరి, నీకు దండం పెడితే నీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడ పక్క కాపే ఆటోలో పోదాం, ఆటోకి పైసలు నేనిస్తా. ఆగత్త, మస్తు మజా వస్తుంది. నీ ప్లేస్ లో సూర్య ఉంటే ఎంత బాగుండో. మరి నీ సూర్యని పెట్టుకోక నన్ను ఎందుకు రమ్మన్నవే? అట్టిగా టెన్షన్ పెడతాను. ఆయనతో నన్ను గుయ్యమనిపిస్తావేందే? పోతే అత్త, ఏమున్నది, ప్రాణమో లెక్కనా? ఏందో నువ్వు, నీకన్నీ మేనత్త పోలికలు వచ్చినాయి అంటారు. నిజంగానే నా పోలికలే వచ్చినాయని నేను అనుకున్నా. పానం అంటే నాకు ఎంత తీపే. మొత్తం ఉల్టా ఉన్నావు నువ్వు. పానం అంటే లెక్కని లేదు. అగో అడిటే అత్తండి, జరుపు. రానత్త, ఆడే పక్కకు పోతాడు. అంటే మనం చక్కగా ఓడేనా?
పక్కకు జరుపు లేదా? మన దారి రహదారి అత్త, పక్కలకు పోవుడు ఉండదు. ఇది రహదారేనే, అందరు నడిపే ఇదే దారి. పక్కకు నడప సక్క నడుపుతా అంటేమే గడ లెఫ్ట్ రైట్ బటన్ ఎందుకు ఇచ్చిండే? పన్నెకి ఇచ్చిండా? అగో అగో పెద్ద లారీ వస్తుంది, లారీ లారీ. వాడు పక్క నుంచే పోతాడత్త, భయపడకు. ఆ లారీ పక్కకి ఎందుకు పోతాడే? గంత పెద్ద లోడ్ పెట్టుకొని నడుపుతాడు. ఏమైతుంది? ఆగత్త, ఫాస్ట్ అవుతుంది కారు, బ్రేక్ వస్తలేదు. బ్రేక్ వస్తలేదా అంటే ఏంటిదే? కారు ఆగుతలేదత్త. కారు ఆగుతలేదా? మరి ఎట్లనే? పెట్రోల్ అయిపోయేదాకా పోతానే ఉంటావా? ఏదైనా ఒక చెట్టు చూసుకొని దాన్ని గుద్దుదాం. ఇక్కడ ఎక్కడో పెద్ద గ్రౌండ్ ఉంటది, పెద్ద చెట్టు ఎక్కడున్నదో చూడు. చెట్టు గుద్దుతావా? కొన్ని రోగం పడగాను. అదే అట్లా గుద్దద్దు, ముందట లైట్లన్నీ వలిగిపోతాయి. వలిగిపోతే వలిగిపోనత్త, మమ్మీ కొత్తవి పెట్టిస్తుంది. మన తలకాయలు వలిగిపోతాయి. ఏం కాదత్త, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, మనకేం కాదు. అసలు నీ కారు లైసెన్స్ ఎవరిచ్చింది? నాకు అసలు కార్ లైసెన్స్ లేదత్త. ఏంటి? నీకు అసలు లైసెన్స్ లేదా? ఇంకా లైసెన్స్ తెచ్చుకోవాలి. నీ తెలివి పాడగాను, ఇంత చదువు, ఇద్దరు అన్నలు పాడైంది, ఒక అయ్య పాడైంది, అవ్వ పాడైంది. లైసెన్స్ తెచ్చుకోరా? నాకు అసలు కార్ నడిపేస్తే కదా అత్త, లైసెన్స్ ఎవడిస్తాడు నాకు? మస్తు ట్రై చేసిన, ఎవడిచ్చలేదు. అయిపోయింది. బాపు ఎక్కడున్నావే? స్వర్గంలో ఉన్నావా, నరకంలో ఉన్నావా? నేను కూడా అటే అత్త. నాకు చేతులు అత్త, నువ్వు కూడా అట్లా సీట్లు పట్టుకో, ముందటికి వస్తే మూతి పలుగుతుంది. ఇది దోస్తులు మరి ఈ రోజుటి వీడియో. వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ని. ఇంకా నేనంటే ఎవరికి ఇష్టం? మీలో ఎవరికైనా నా క్యారెక్టర్ అంటే ఇష్టమా? అయితే ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి హాయ్ విక్కీ అని. మరి మన సిరీస్ లో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుందా? అయితే వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ నైట్, లవ్ యూ. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కావిగువ ఛానల్ ని కూడా.